డిస్క్రిప్షన్స్ అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రిప్షన్స్ దట్స్ అండ్ త్రోమన్ ట్రిక్స్ చెప్తానమ్మా, జాగ్రత్త విను. లేదమ్మా ఫస్ట్ క్వశ్చన్ బాగా అర్థం చేసుకోవాలి. ప్రశ్నను నెమ్మదిగా చదివి ఏమి అడుగుతుందో అది మనం అర్థం చేసుకోవాలి. కీవర్డ్స్ అండర్లైన్ చేయాలి. సో సింపుల్ ఇంట్రడక్షన్ ఇవ్వాలి. క్లియర్మా? నెక్స్ట్ ఇంకా 1-2 లైన్ ఇంట్రడక్షన్ ఇవ్వాలి. తర్వాత ఇప్పుడు కూడా చిన్న స్పష్టమైన వాక్యాలు మాత్రమే రాయాలి. షార్ట్ సెంటెన్స్ మాత్రం రాయాలి. ఈజీ సెంటెన్సెస్ రాయాలి. 4 మార్క్స్ వస్తాయి అప్పుడు. తర్వాత ఇన్సిడెంట్స్ ని సరైన క్రమంలో రాయాలి. క్లియర్మా? ఇవన్నీ రూల్స్ అన్నమాట. సో ఈ యొక్క లెసన్స్ లోని ముఖ్యమైన తర్వాత ఏంటి, లెసన్స్ లోని ముఖ్యమైన పదాలను వాడాలి. మన క్యారెక్టర్ ఫీలింగ్స్ ని చూపించాలి. అంటే భయం, ధైర్యం, గర్వం, ఆశ వంటి భావాలను మనం రాయాలి. అప్పుడు కంటెంట్ ఇంప్రూవ్ అనేది బాగా అవుతుంది. చివరిలో నీతి లేదా సందేహాన్ని మనం రాయాలి. సో దిస్ లెసన్ టీచర్స్ అస్ సెల్ఫ్ రెస్పెక్ట్, దిస్ లెసన్ టీచర్స్ అస్ అరోగెన్స్, ఇలాంటివి రాయాలి. తర్వాత ఈజీ వర్డ్స్ రాయాలి. తర్వాత ప్రతి పారాగ్రాఫ్ తర్వాత లైన్ వదలాలన్నమాట. కొద్దిగా నీట్ హ్యాండ్ రైటింగ్ రాయాలి. అప్పుడు గుడ్ ఇంప్రెషన్ వస్తుంది. తర్వాత ఇంకేం చేయాలి, మార్కులకు తగిన లైన్లు ముందే మనం ప్లాన్ చేయాలన్నమాట. సో ఇఫ్ 10 మార్క్స్ 10 మార్క్స్ తగ్గట్టుగా రాయాలి. సో షార్టేజ్ అవాయిడ్ చేయాలి. ఎక్స్ట్రా రైటింగ్ కూడా అవాయిడ్ చేయాలి. ఎంత సరిపోతుందో అంతే రాయాలి. ఇంట్రడక్షన్ 2 లైన్స్. తర్వాత మెయిన్ కంటెంట్ మినిమం 8 లైన్స్. తర్వాత ఇదొక పేరా, థర్డ్ పేరా పాయింట్లు పెట్టి రాయొద్దు. ఓన్లీ పేరాస్ లో రాయండి. ఇలా 1, 2, 3 అని రాయొద్దు. పేరా ఫస్ట్ ఇంట్రడక్షన్ 2 లైన్స్ ఒక పేరా, తర్వాత కొద్దిగా గ్యాప్ ఇచ్చి 1 లైన్ గ్యాప్ ఇచ్చి 8 లైన్స్. ఇదేంటి మెయిన్ కంటెంట్ 8 లైన్స్ ఒక పేరా. తర్వాత మోరల్ ఎండింగ్, ఏదో ఒక మోరల్ కానీ ఎండింగ్ అని రాయాలి. మోరల్ రాయాలి ఎండింగ్ లో, అదొక 2 లైన్స్. ఇలా మొత్తం 12 లైన్స్ లో కంప్లీట్ చేయాలి. ఇలా రాస్తే డిస్క్రిప్షన్ ఫుల్ మార్క్స్ అని పడిపోతాయి. ఇదమ్మా రూల్స్ డిస్క్రిప్షన్ కి. ఇప్పుడు మీరు ఈ లెసన్ లో డిస్క్రిప్షన్ చెప్తాను, దీన్ని బట్టి మీరు చూడండి, మీకు నీట్ గా అర్థమవుతుంది. ఓకేనమ్మా? థ్యాంక్ యూ. ద లెసన్ ది నెక్లెస్ క్రిటిక్స్ ది సోషల్ హైరార్కీ అండ్ ద హ్యూమన్ డిజైర్స్ ఫర్ స్టేటస్. ఇట్ ఆఫర్స్ ఏ కామెంటరీ ఆన్ సోషల్ క్లాస్ ఇన్ ది సొసైటీ. ఓకేనమ్మా? సో మటిల్డాస్ లైఫ్ వాజ్ ruined because of a small mistake, but in the end she came to know that she has struggled for nothing. సో దీనికి అర్థం ఏంటంటే అమ్మా, ఈ కథలో కాన్ఫ్లిక్ట్ అంటే ఏంటి, ఘర్షణ, సమాజంలో ఉన్న ఈ యొక్క సోషల్ క్లాసెస్ అంటే డబ్బున్నోళ్ళు పేదలు మధ్య తేడాని చూపిస్తుంది అనమాట. కథలో ఉన్న బాధలు, హ్యూమన్ సఫరింగ్ ఈ సమాజంలోని ఒక అన్ఈక్వాలిటీని తెలియజేస్తుంది అనమాట. ఓకేనమ్మా? ఒక చిన్న తప్పు వల్ల ఆ అమ్మాయి జీవితమే పాడైపోద్ది మటిల్దాది. ఆమె మరియు ఆమె భర్త చాలా సంవత్సరాలు కష్టపడి ఆ సమస్యను బాగు చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ ఫైనల్ గా చివరికి ఆమెకు అర్థమవుతుంది తాను చేసిన కష్టం అంతా కూడా వృధా అని. సమాజంలో స్టేటస్ చాలా ప్రభావం చూపుతుంది. గర్వం, ఆశలు సమస్యలకు దారితీస్తాయి. సో చిన్న తప్పులు పెద్ద సమస్యలు కారణం అనేది అవుతాయి. నౌ రైట్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ మటిల్డాస్ ఫీలింగ్స్ అండ్ థాట్స్ యాజ్ షీ న్యూ దట్ ద నెక్లెస్ వాజ్ నాట్ మేడ్ ఆఫ్ గోల్డ్, ఆఫ్ డిపిక్టింగ్ ది కాంట్రాస్ట్ బిట్వీన్ హెర్ డ్రీమ్స్ అండ్ హెర్ రియాలిటీ అండ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ నాట్ కాన్ఫెసింగ్ ది ట్రూత్ టు హెర్ ఫ్రెండ్. ఇప్పుడు మటిల్డా లాయిసెల్ కి చాలా పెద్ద షాక్ వస్తుంది అనమాట. ఎందుకంటే ఆమె పోగొట్టుకున్న నెక్లెస్ అసలు బంగారం లేదా వజ్రం కాదు, అది నకిలీ అని చివరికి తెలుసుకుంటుంది. ఆమె మొదట్లో ఈ యొక్క రిచ్ జీవితాన్ని కళ్ళు కంటూ ఉండేది. సో మంచి దుస్తులు, ఆభరణాలు, పెద్ద స్థాయి జీవితం కావాలని కోరుకుంటూ ఉండేది. ఆ కలలను నెరవేర్చుకోవడానికి ఆమె నెక్లెస్ ను అప్పుగా తీసుకుంటుంది. కానీ ఆమె నిజమైన జీవితం మాత్రం చాలా సాధారణంగా ఉంటుంది. నెక్లెస్ పోగొట్టుకోవడం వల్ల ఆమె కలలు మరియు నిజ జీవితం మధ్య పెద్ద తేడా వస్తుంది. ఆమె జీవితంలో ఆనందం లేకుండా కష్టం, పేదరికం, బాధ మాత్రమే ఆమెకు మిగులుతాయి. ఆమె అందం కూడా పాడైపోతుంది బాధతో. ఆమె చేసిన పెద్ద తప్పు తన స్నేహితురాలికి నిజం చెప్పకపోవడం. గర్వం మరియు భయం వల్ల ఆమె నిజాన్ని దాచింది. అందువల్ల 10 సంవత్సరాలు అనవసరంగా బాధపడింది. చివరకు ఆ నెక్లెస్ నకిలీ అని తెలుసుకుని తన కష్టం అంతా వృధా అయిందని అర్థం చేసుకుంది. సో ఇది స్టోరీ. ఈ కథ మనకు చెప్పేది ఏంటంటే, అధిక ఆశలు జీవితాన్ని నాశనం చేస్తాయి. గర్వం పెద్ద సమస్యలకు దారి తీస్తుంది. నిజం చెప్పడం వల్ల బాధ మనం తప్పించుకోవచ్చు. క్లియర్మా? అది ఇది. ఇప్పుడు ఫీలింగ్స్, ఇప్పుడు మనం దీన్ని డిస్క్రిప్షన్ ఇవ్వాలి. ఓకేనమ్మా? డన్. When Matilda learned that the necklace was fake, her whole world must have
క్రాష్డ్ డౌన్. ఓకేనమ్మా, అంటే ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, క్రాష్డ్ డౌన్ అంటే అసలు అర్థం ఏంటంటే కొలాప్స్ అనమాట. సడన్ గా కొలాప్స్ అయిపోవడం, కుప్పకూలిపోవడం సడన్ గా. మతిల్దాకి ఒక నిజం తెలుస్తుంది. ఆమె పోగొట్టుకున్న హారం నిజమైనది కాదు, అది నకిలీ ఆహారం. ఆ హారం కోసం ఆమె 10 సంవత్సరాలు చాలా కష్టాలు పడింది. ఆమె సౌందర్యం, సంతోషం, సుఖ జీవితం అన్ని కూడా కోల్పోయింది. ఈ నిజం తెలిసినప్పుడు ఆమెకు తీవ్ర షాక్ అనేది కలుగుతుంది. అందుకే ఆమె జీవితం మొత్తం ఒక్కసారిగా ఇంకా కూలిపోయినట్లుగా ఆమెకు అనిపించింది. ది షాక్ ఆఫ్ ది ట్రూత్. ఇట్ వాస్ ది పెయిన్ ఆఫ్ రియలైజింగ్ దట్ ఆల్ హెర్ suffering, her hard work, and her sacrifices over 10 long years had been for nothing. దీనికి అర్థం ఏంటంటే అమ్మా, పాయింట్కి అర్థం ఏంటంటే నిజం తెలిసినప్పుడు వచ్చినది కేవలం షాక్ మాత్రమే కాదు, ఇంకా ఎక్కువగా బాధ పెట్టింది. ఇంకొక విషయం, ఆమె 10 సంవత్సరాలు చాలా కష్టపడింది, కష్టపడి పనిచేసింది, ఎన్నో సుఖాలు వదిలేసింది. చివరికి తెలిసింది ఏమిటంటే అంతా వృధా అయిపోయింది. పడిన కష్టం అంట. ఎందుకంటే ఆ బాధ, త్యాగం అన్ని ఏ ప్రయోజనం లేకుండా పోయాయి. ఈ విషయం ఆమెను తీవ్రంగా బాధించింది. క్లియర్ అమ్మా? She had a dream of rich, glamorous life full of parties, silk dresses and diamond jewelry. ఆమె తన జీవితం గురించి ఎప్పుడు కలలు కంటూ ఉండేది. ఆమెకు రిచ్ జీవితం కావాలనిపించేది. ఎక్కువ అందమైన జీవితం కావాలని ఆశపడేది. పెద్ద పెద్ద పార్టీలు అనుభవించాలని కోరికతో ఉండేది. పట్టు చీరలు, పట్టు దుస్తులు ధరించాలని కలలుగంటూ ఉండేది. వజ్రాలు, ఆభరణాలు ధరించాలని ఆశపడుతూ ఉండేది. కానీ ఇవన్నీ కలలు మాత్రమే అయిపోయాయి, నిజం కాలేదు. ఓకేనమ్మా, డన్. ఇన్ హెర్ ఇమాజినేషన్ she was want to be princess, admired by all. ఓకేనమ్మా, ఆమె తన మనసులో కళలు కన్నది. ఆ కళలో ఆమె ఒక రాణిలాగా, ప్రిన్సెస్ లాగా ఊహించుకుంది. అందరూ ఆమెను చూస్తూ మెచ్చుకుంటారు. అప్పుడు అందరి దృష్టిలో ఆమె గొప్పవారిలా ఉంటుంది. కానీ ఇది ఆమె ఊహ మాత్రమే, నిజం కాదు. క్లియర్మా? డన్. అడ్మైర్డ్ అంటే మెచ్చుకోవడం. బట్ రియాలిటీ, షీ లివ్డ్ ఇన్ ఏ స్మాల్ డల్ అపార్ట్మెంట్, డూయింగ్ హెవీ హౌస్ వర్క్, వేరింగ్ ఓల్డ్ క్లాత్స్ అండ్ లుకింగ్ ఫార్ ఓల్డర్ దెన్ హెర్ ఏజ్. పాయింట్కి అర్థం ఏంటంటే అమ్మా, ఆమె నిజ జీవితం ఏంటంటే ఆమె ఒక చాలా చిన్న ఇంట్లో జీవిస్తుంది. రోజు భారీ ఇంటి పనులు చేస్తూ ఉంటుంది. పాత దుస్తులు వేసుకుంటుంది. కష్టం మరియు ఆందోళన వల్ల ఆమె తన వయసు కంటే ఎక్కువ వయసు ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఆమె జీవితం ఆమె కళ్ళ కంటే పూర్తిగా డిఫరెంట్ గా ఉంటుంది. క్లియర్మా? డన్. అసలైన మార్పు తన జీవితంలో అవడానికి కారణం ఏంటంటే ఆమె హారం పోగొట్టుకుంది, నెక్లెస్. ఆ విషయం గురించి ఆమె తన స్నేహితురాలు మిమ్ ఫారెస్టర్ కి నిజం చెప్పలేదు. నిజం చెప్పుంటే చెప్పదు. ఎందుకంటే ఆ గోల్డ్ అనుకుంటుంది, కానీ గోల్డ్ కాదు. నిజం చెప్పకపోవడం వల్ల ఆమె చాలా సంవత్సరాలు కష్టాలు పడింది పోగొట్టుకుని నెక్లెస్ తీర్చడానికి. ఆ సమయంలో నిజం చెప్పి ఉంటే ఇంత బాధ అవసరం ఉండేది కాదు. కాబట్టి నిజం చెప్పడం ఆలస్యం కాకూడదు అనే ఒక నీతిని లెసన్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. బట్ బికాస్ ఆఫ్ అఫ్రేడ్ ఆఫ్ embarrassment and judgment, she stayed silent and choose to suffer. చెప్పాలనుకుంది నిజం, కానీ ఇప్పుడు ఎందుకు చెప్పలేదంటే ఆమెకు భయం వేసింది. అవమానం అవుతుందేమో అని భయపడింది. ఇతరులు తప్పుగా తీర్పు చెప్తారేమో అని భయపడింది. అందుకే ఆమె నిజం చెప్పలేదు. ఆమె మౌనంగా ఉండిపోయింది. ఆ మౌనం వల్లే ఆమె బాధను ఎంచుకుంది. ఈ నిర్ణయం ఆమెకు ఎన్నో సంవత్సరాల కష్టాన్ని తెచ్చింది. ఎప్పుడు కూడా అలా చేయకూడదు, నిజం చెప్పడమే మస్ట్. దట్ వన్ రాంగ్ డెసిషన్ స్టోల్ 10 ప్రీషియస్ ఇయర్స్ ఫర్ హర్ లైఫ్. ఒకే ఒక తప్పు నిర్ణయం తీసుకుంది, అది నిజం చెప్పకపోవడం. ఆ ఒక్క తప్పు వల్ల ఆమె 10 సంవత్సరాలు బాధపడింది. ఆ 10 సంవత్సరాలు ఆమె జీవితంలో చాలా విలువైనవి. కష్టం, బాధ ఆమె ఒక యవ్వనాన్ని మరియు సంతోషాన్ని తీసుకుపోయాయి.
At the end, she felt regret, sadness, anger, and deep emotional pain, knowing it was all a big mistake. కథ చివర్లో ఆమెకు నిజం పూర్తిగా అర్థమవుతుంది. జరిగినదంతా ఒక పెద్ద తప్పు వల్లే అని తెలుసుకుంటుంది. ఆమెకు తన నిర్ణయంపై పశ్చాత్తాపం కలుగుతుంది. తన జీవితాన్ని కోల్పోయినందుకు బాధపడుతుంది. తన మీద కోపం వస్తుంది. మనసులో తీవ్రమైన భావోద్వేగ బాధ కలుగుతుంది. ఇవన్నీ కలిసి ఆమెను లోపల నుంచి బాధిస్తున్నాయి. సో నిజం అంటే ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ గా తెలుసుకోవాలంటే నిజం ఆలస్యంగా తెలిస్తే బాధ ఎక్కువగా ఉంటుంది. ఇదే ఈ కథ ఒక చివరి పాఠం. క్లియర్ మా? డన్. హోప్ యూ అండర్స్టాండ్. ఇదమ్మా డిస్క్రిప్షన్, వర్డ్ టు వర్డ్ లైన్ టు లైన్ చెప్పాను. మ్యాక్సిమం డిస్క్రిప్షన్ ఇచ్చే ఛాన్స్ ఉంది పబ్లిక్ పేపర్లో. క్లియర్ మా? థ్యాంక్ యూ. ఒకవేళ ఈ మ్యాక్సిమం ఈ లెసన్ నెక్లిస్ట్ చేస్తే ఈ టాపిక్ మీద డిస్క్రిప్షన్ ఇస్తాడు. కాబట్టి ఇది ఇలా రాస్తే చాలు, మీకు ఫుల్ మార్క్స్ పడిపోతాయి. వర్డ్ టు వర్డ్ లైన్ నేను చెప్పాను. ఎక్కువ పంక్చుయేషన్ మార్క్స్ బాగా పెట్టండి. ఫుల్ స్టాప్స్, కామాస్, ఎక్స్క్లమేషన్ మార్క్స్ ఇలాంటివి పెట్టండి డిస్క్రిప్షన్స్ లో, అప్పుడు ఇంకా మంచి మార్క్స్ పడతాయి.